తల్లి, నాకు పతిభిక్ష ప్రసాదించు తల్లి. సోదరి శాంతిమతి, తల్లి నీ అమృత దర్శనంతో నా జన్మ తరించింది. అగ్ని పునీతురాలువైన నీ పాద స్పర్శతో అంధకార బంధురమైన నా జీవితాన ఆశాజ్యోతి వెలిగింది. కష్టాలు తెలిసిన కరుణామయివి నీవే మమ్ము కాపాడాలి తల్లి. సౌభాగ్యవతి శాంతిమతి, నీ ఆందోళన నాకు తెలుసునమ్మా. నిరంతర రామనామ ధ్యాన తత్పరుడైన నా భక్తులు నిరపరాధిని భరతుల వారు రామాజ్ఞ పేరిట బంధించి తోడ్పులు వెళ్ళారు. ఆ రామాజ్ఞ మరణదండనమని తెలియగానే నా గుండె చేత సహస్ర ఖండాలైంది. అమ్మా మా తండ్రి గారికి ఇంతటి దండనని అలమటించే పసిబిడ్డలను ఓదార్చలేక అనాథై మీ సన్నిధే నా పాలిటి పెన్నిదిగా నమ్ముకుని తరలి వచ్చే వేళ పరమేశ్వర సంకల్పమేమో ప్రళయం సంభవించింది తల్లి. నా బిడ్డలు నోరు లేని పసికూరులు వారు కూడా నాకు దూరమయ్యారు. అమ్మా ఏమిటి పరీక్ష? నా భర్త నిరపరాధి తల్లి, నిరపరాధి. విచారించకమ్మా, రామరాజ్యంలో నిరపరాధులకు ఎప్పుడూ అన్యాయం జరగదు. ప్రభు నిర్ణయం ఎన్నడూ నిర్దోషులను దండించదు. నీ పాతివ్రత్యమే నీ మాంగళ్యాన్ని కాపాడుతుంది. ఎవరినైనా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మహర్షి, మేము యయాతిరాజు గారి పిల్లలు. గాలి వానలో మా అమ్మ ఎక్కడో తప్పిపోయింది. వత్సలారా, భయపడకండి. మీ తల్లిదండ్రులు సుఖంగానే ఉన్నారు. మీకు మంచి రోజులు వచ్చేదాకా మా ఆశ్రమంలో ఉందరు గాని. రండి రండి. ప్రభు, అరణ్యాలన్నీ గాలించాం, జనపదాలన్నీ శోధించాం, కానీ ఎక్కడా యయాతిరాజు గారి దారి తెలియలేదు. ఒకవేళ ఆ ప్రకృతి సంక్షోభంలో యయాతికి ప్రాణగండం సంభవించలేదు కదా? పాపం క్షమించు. నారాయణ నారాయణ. మునీంద్ర, అభివాదనం. ఎక్కడ నుండి మీ రాక? లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఉంటుందా రాక? ఎప్పుడెక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు. నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు. నారాయణ. మునీంద్ర, మీ లోక సంచారంలో యయాతి ఎక్కడైనా కనిపించరా? యయాతి? కాశీరాజు యయాతేనా? నారాయణ. అతడే. అతడికి ఏమైనా? ఏమీ కాలేదు, నిక్షేపంగా ఉన్నాడు. ఎక్కడ? కిష్కింధలో. కిష్కింధలో? అయినా ఇక్కడేమి? అక్కడ మన ఆంజనేయుడే ఉన్నాడు కదా. దేనికి? మీతో సమరానిక? ఇంతకీ యయాతి ఆయు ప్రమాణం గట్టింది, లేకపోతే అంజనాదేవి ఆశ్రయం ఇస్తుందా? ఆంజనేయుడు అభయం ఇస్తాడా? ఏమంటిది మునీంద్ర, ఏమంటిది? మారుతి అభయం ఇచ్చనా? మా ప్రతిజ్ఞ తెలియలేకపోయినా? మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాత అయినా విడవచ్చును కదా. పితృవాక్య పరిపాలన శ్రీరామునికి ఎంత కర్తవ్యమో మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట. అంతహంభావమా? నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభౌముడెక్కడా? పాదసేవ చేయు పరిచారికుడెక్కడ? నారాయణ. రామరాజ్యం పుణ్యమా అని ఆ అంతరాలెన్నడూ అంతరించాయి. ఇప్పుడు అందరూ అతిరథులే. రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే. అందరికీ అందరమెక్కి అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడేగా. అవకాశం ఇచ్చినంత మాత్రమున అర్హత తెలుసుకోవద్దా? ఇంత దురహంకారమా? మునీంద్ర, నా బహిప్రాణమైన హనుమ నన్నే ధిక్కరించుటకు సిద్ధపడి కాలమహ్యం. కాదా మరి? లేకపోతే నీ భక్తుణ్ణి వధిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా? నీ పరమ భక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామ? అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాను. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఆ యయాతిని హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. ఆంజనేయుడు మనకు నమ్మిన పండు. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుని శరణు వేడకమా. అదే జరగాలి కానీ అంతకంటే కావలసినదే ఉన్నది. నారాయణ.
మాతా జాంబవంత, సుషేణ, ప్రభు సుగ్రీవ. హనుమా, ఏమీ ఈ కలవరపాటు? ఎన్నడూ ఊహించని విషమ పరీక్ష సంభవించినది. విశ్వామిత్రుని ఆనతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు. ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చితిని. ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి. నిర్ణయానికేముంది? ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి. సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొక్కునుట కాదా? అట్లని శరణార్థిని పరిత్యజించుట మాత్రము ధర్మమా? ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు? కిష్కింధ శ్రీరాముడిచ్చిన రాజ్యం, సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు. ఆ సార్వభౌముని దయ వల్ల ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నాం. ఆయన్ని ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కింధకు లేదు. అయినా నీ నిర్ణయం? చేసిన తప్పు దిద్దుకొని యయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది. సుగ్రీవ, నీ అభిప్రాయము అంతేనా? అంతకన్నా చేయగలిగిందేమున్నది? యయాతి కోసం వానర జాతినే బలి చేయుట భావ్యమా? జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా? ప్రభు సుగ్రీవ, నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు, అది నా సమస్య. నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. యయాతిని కాపాడగలిగితేనా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది. లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు. సెలవు ప్రభు. ఆంజనేయ, నీవు లేని ఈ కిష్కింద మాకేలనయ్యా. ధర్మస్వరూపుడమైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని శుద్ధులైనా పలుకుదురుగాక. జీవించుటో మరణించుటో నిన్ననుసరించుటే మా అభిమతం. ఆవేశము తగదు. వీరాధివీరుడైన శ్రీరామునితో వైరము సామాన్యమనించిదివా? శ్రీరాముడు మహావీరుడే కావచ్చును, కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. ధర్మరక్షణకై భగవంతుడే ప్రతిఘటింపనించిన ధర్మమూర్తి. మన వానర జాతే కాదు, ఈ ధరణి చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంచవలసిందే. నాయనా అంగద, ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గము అనుచితమంటిమా? మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా. తన పాదదాసులమైన మనము యయాతికి అభయమిచ్చితిమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొనకపోడు. హనుమా, నీవే స్వయముగా పోయి. ప్రభు, నేనా? ఇంతటి మహాపచారము నచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? అయినతో రాయబారమే మనకు మార్గం. అంగద, అందుకు నీవే సమర్థుడవు. కపిలోకంపై కృపచూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం. అంగదా, మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరుణకు నివేదించి నా మాటగా ఇట్లా విన్నవించు. సర్వేశ్వరుండగు జానకీరాముని శరణాంబుజంబులే శరణమనుము. భక్తరక్షకుడైన పట్టాభిరాముని వాత్సల్యమే మహాభాగ్యమనుము. సర్వజ్ఞుడౌ రామచంద్రుతో వైరంబు కలనైనయంతని ఘటనయనుము. కారుణ్యధాముడౌ శ్రీరాము శపథము తొలుదొల్త సుంతైన తెలియదనుము. దాసుడెరుగక చేసిన దోషమనుము. రామనామమే మారుతి ప్రాణమనుము. భక్తుని యయాతి రక్షించి పవనసుతుని తప్పిదముగాచి కాపాడ ధర్మమనుమా. అంగదా, ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు.